ఒరే హరీషు, అసలు నిన్ను ఫోన్లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా? జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. మీ సంతోషం కోసం చేసుండొచ్చు బావగారు, దానివల్ల నాకు బాధ కలిగింది కదా. జయబాబు, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడేం చేద్దామంటారు? మా పెళ్ళయ్యేంతవరకు జానుని కాలేజీకి పంపించకుండా ఉంటే ఎవరు కామెంట్ చేయరని నా ఉద్దేశం. పెళ్ళంటే ఇంకో 2 వారాలు క్లాస్కి వెళ్లకుండా ఎలా? ఆన్లైన్ క్లాసెస్ తీసుకో జాను. అంతేగా, నువ్వు వెళ్తే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయని చెప్పి బావగారు ఫీల్ అవుతారు. ఇదంతా అవసరమా నీకు? నిజమే, పెళ్ళాక ఇలా ఎవరు మెసేజ్లు కూడా పెట్టరు. ముహూర్తం ఖరారైతే పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాం. జాను, ఎలాగో ప్రిన్సిపల్ గారికి చెప్పి లీవ్ తీసుకోవాలి కదా. అంకుల్, నేను జానుని చదవకూడదని చెప్పట్లేదు. అర్థమైంది బాబు, 2 వారాలే కదా, పర్లేదు. ఏమా జాను? అలాగే నాన్న. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అంకుల్, తొందరలోనే ముహూర్తాలు చూడండి. ఎంత త్వరగా పెళ్ళైతే అంత త్వరగా జాను మళ్ళీ కాలేజీకి వెళ్ళొచ్చు. ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు, వెళ్ళొస్తాను బామ్మ. చల్లగా ఉండు. చల్లగా ఉండే. వెళ్ళొస్తాను అంకుల్. నమస్కారం. బాయ్ జాను. రేయ్, నువ్వా పేపర్లు తిరిగేస్తే మాత్రం కాదు, తిరిగి తులసి వచ్చి సంతకం పెడితేనే మన పంట పండేది. విత్తనం నాటాక పంట ఎందుకు పండదమ్మా? తులసి రావాలి కదా, లేదంటే 100 కోట్ల ఆస్తి జారిపోయినట్టే. ఖచ్చితంగా వస్తుందమ్మా. నిజమేరా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? ఖుషీ పాప కోసం వస్తుందని నాకు తెలుసమ్మా. రే, వాళ్ళ అమ్మని కూడా వెంట పెట్టుకుని వస్తుందిరా. రానివమ్మా, ఈ సీన్లో మదర్ సెంటిమెంట్ ముఖ్యం. ఖుషి పాపా, పాప ఎక్కడుంది బాబు? వస్తుందంటీ, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఏం తీసుకుంటారో చెప్పండి ఆంటీ. పాపను చూపించండి చాలు. అమ్మా సుపర్ణిక,
కట్టావు కదా, నాకెందుకు వస్తుంది జ్వరం? మందులేస్తే పూర్తిగా నయమైపోయింది. నేనెప్పుడు మందులేసుకున్నాను? ఖుషి, చిన్న పిల్లవి, అన్నీ మర్చిపోతావు. పోనీలే, దేవుడి దయ వల్ల పాపకి త్వరగానే నయం అయ్యింది. ఇలా చూసిపోవడానికైనా రమ్మన్నందుకు థ్యాంక్స్ మేడం. మీకు వెల్కమ్ చెప్పడానికి కారణం ఇంకొకటి ఉంది తులసి. ఏంటది మేడం? శ్రీకాంత్ గారు చనిపోయే 2 రోజుల ముందు దీన్ని రాయించి పెట్టారు. నా కూతురి ఆలనా పాలన చూస్తూ నా పేరు ప్రతిష్టలను నిలబెడుతుందని భావించి ఈ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ తులసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నా. భాగ్యం, వారానికి ఒకసారి రండి. మీరే రండి. ఎక్కడికి? ఖుషిని చూడ్డానికి. అర్థం కాలేదు. మీరెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. ఖుషి పాపను నాకు శాశ్వతంగా అప్పగిస్తేనే. తులసి, ఏమంటున్నావు? అవునమ్మా, పాప మనతోనే ఉండాలి. హే, అలా ఎలా అవుతుంది? నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను. మేడం ప్లీజ్. చెప్పు. ఒకసారి ఇలా రా. ఎక్కడికి రా చెప్తాను. ఎందుకు పక్కకు పిలిచావు? పాప ఇక్కడున్నా పని మనిషిగానే ఉంటుంది. యువరాణిగా ఉండేది నువ్వే. అలాంటప్పుడు ఆస్తిని నొక్కి పాపను అలా చేసావన్నా చెడ్డ పేరెందుకు? అమ్మ అమ్మ అని ఆ తులసి వెంట వెళ్ళిపోయిందని చెప్పుకుంటూ 100 కోట్ల ఆస్తిని అనుభవించొచ్చు. కాదంటే చెప్పు, ఆస్తిని తులసికి వదిలేద్దాం. అలా ఎలా అవుతుంది? అలాగే అవుతుంది, ఇంకొద్దిసేపు ఆగితే. అర్థమైంది కదా, పద. సుపర్ణికకు చెప్పాను, పాపకి అమ్మ కావాలి, ఆస్తి కాదు. తను అర్థం చేసుకుంది. తను పాపని వదిలేసింది. నేను సంతకాలు పెడతాను. అయితే రేపు మళ్ళీ పాప కావాలని రావడం కానీ, పాప కోసం నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు మేడం. అలా అయితేనే నేను ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు తులసి. రెచ్చిపోయి మాట్లాడడం లేదు మేడం. వసుంధర మేడంకి ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని ఆశతోనే మాట్లాడుతున్నాను.
సుప్పు, మనకు కావాల్సింది డాక్యుమెంట్స్ మీద తులసి సంతకం. అది అయ్యాక వీడితో మనకి పనేమి ఉంటుంది సుప్పు? నువ్వు సంతకం పెట్టు తులసి. మేడం, మీరు చెప్పాలి, అప్పుడే సంతకం పెడతాను. సరే, సంతకం పెట్టు. ఖుషి పాప, అత్తకి టాటా చెప్పు. బాయ్ అత్త. బాయ్ అమ్మమ్మ. టాటా ఖుషి, జాగ్రత్త. బాయ్ ఖుషి. బాయ్. పదమ్మా. పదమ్మా. రేయ్, ఏంట్రా కుప్పిగంతులు? అటు చూస్తే మీరు కూడా వేస్తారు కథాకళి. ఇదేంటమ్మా, మీరు గుడికెళ్ళారన్నారుగా, ప్రసాదం పట్టుకొని వస్తారనుకుంటే పాపని చంకనేసుకొని వచ్చారేంటి? ఖుషి మన దగ్గరే ఉంటుంది. అమ్మా ఖుషి, రా 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 అమ్మా. ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నయ్య. అన్నయ్యనే. ఈ పిల్ల వీధిలోకి వస్తే రౌడీలు వచ్చారు, ఇంట్లోకి వస్తే పోలీసులు వచ్చారు. ఇలాగే ఉంటే వీళ్ళ అత్తయ్య మావయ్యలు ఇంట్లోకి వచ్చి గొడవ పెడతారు. ఏయ్, పోవే ఇక్కడి నుంచి. వాళ్ళు రారన్నయ్య. రాకపోయినా ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? ఎందుకంటే ఆ పాప ఉంటే తులసికి పెళ్లి కాదు కాబట్టి. అంత ప్రేమ ఆడపిల్లల మీద నీకెప్పుడు పుట్టుకొచ్చిందిరా? ఆ పిల్ల ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పండి. అవును, డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ పిల్ల ఖర్చులు మీ నాన్న పెట్టుకుంటానన్నారు కదా. అయినా ఈ పిల్ల ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ముందు జాను పెళ్లి చేయమను చాలు. తాను దూర సందులేదు గాని మెడకో డోలు కావాలన్నాడంట, వెనకటికొకడు. అన్నయ్య, నాన్నని తక్కువ చేసి మాట్లాడకు. ఖుషిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఖుషిని నా డబ్బులతో నేనే చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నీకే ఉద్యోగం లేదు, నువ్వే బరువు అనుకుంటే ఆ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు? ఒరే ఒరేయ్, తోడబుట్టిన దానికి పట్టెడన్నం పెట్టలేని మీకు దాన్ని నిందించే హక్కు లేదురా మీకు. నువ్వు తీసేసినంత తేలిగ్గా బంధాలు పోవులేనానమ్మా. రేపొద్దున తులసి పెళ్లి కాకపోతే పలానా సంతోష్ చెల్లెలికి పెళ్లి కాలేదు అని నాకు పరువు తక్కువ కదా? కరెక్ట్గా చెప్పావన్నయ్య. జాను పెళ్ళవుతుంది, డబ్బున్న జయబాబు గారు మన ఇంటికి అల్లుడు కాబోతున్నారు. వాళ్ళ ముందు ఈ పాప అమ్మ అమ్మని తిరుగుతుంటే పెళ్లి కాకుండానే పిల్లకి తెల్లయిందంటే ఎవరికి పరువు తక్కువ? అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అవునరా తమ్ముడు, కరెక్ట్గా చెప్పావు.
మనకు చేయాల్సిన పనులు కూడా చేయడు. అందుకే ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. ఏం చేస్తారా? అయ్యో చిన్న పిల్లరా, ఆ పిల్లని ఎవరు నీకమ్మా? నిన్ను కన్నదా? పరువు తీసేవాళ్ళు పోగొట్టేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్పు. అన్నయ్య నీకు దండం పెడతానన్నయ్య, కష్టం తెలియకుండా పెరిగిన పిల్లరా అది. తని ఏడిపించకండిరా. అయ్యో దాని ఉసురు ఊరికే పోదు. అయితే 10 కోట్లు తీసుకొచ్చిమ్మని చెప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా ఇంట్లోనే పెంచుకుంటాను. ఎవ్వరికి ఏ ఉసురు తగలకుండా నేను చూసుకుంటాను. ఖుషి ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అన్నయ్య. నా దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేస్తానన్నయ్య నీకు. ఖుషిని విడిపించరా, తలుపు తీయరా. నీ దగ్గర ఎన్ని నగలున్నాయి? తిప్పి కొడితే 5 చివర్లు బంగారం లేదు. అరే రేపొద్దున జయబాబు గారి ముందు పరువు పోతుందంటే వినరేంటి? ఆ పరువు నిలబెట్టుకోవాలంటే ఈ పరువు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి దిగబెట్టేసి వస్తాను. అన్నయ్య అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మలు వదిలి ఉండలేను. ఖుషి ఉంటే మీ పరువు పోతుంది అంటున్నారు కదా, అది లేకుండా నేను ఉండలేను అన్నయ్య. నేను కూడా తనతో పాటు వెళ్ళిపోతాను. ఎందుకు? నాన్న దగ్గర మమ్మల్ని వెదవల్లి చేయడానికా? వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుంది. హరీష్, తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా వదిలేసి వచ్చాయి. మన ఇంటి అడ్రస్ కూడా తెలియనంత దూరంగా వదిలేసిరా. అలాగే అన్నయ్య. హరీష్ విడిచిపెట్టండి రా, విడిచిపెట్టండి. నేను వసుంధర మేడంకి మాట ఇచ్చాను, ఖుషిని కాపాడుకుంటానని. ఖుషి నా కూతురు మాట నిలబెట్టుకోకపోతే నేను బతకలేనురా. నేను ఇక్కడే ఇప్పుడే ఏమైనా చేసుకుంటా. నేను బతకలేను. నేను చేసే మంచి పని ఎవరికీ అర్థం కాదు. అయితే ఒక పని చెయ్యి. ఈ పిల్ల వల్ల ఏ ప్రాబ్లం రాకూడదు. ఈ ఇంట్లో ఈ పిల్ల వల్ల ఏ తప్పు జరిగినా, ఏ సమస్య వచ్చినా ఆ క్షణమే ఈ అమ్మాయి ఇంట్లో ఉండకూడదు. అన్నయ్య అలాగే అన్నయ్య. ఖుషి వల్ల ఏ సమస్య రాదు, ఏ గొడవ రానివ్వను. తలుపు తీ అన్నయ్య. వెళ్ళొద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వెక్కడే ఉంటావు, నాతోనే ఉంటావు. అమ్మా ఖుషి తగిలిందా? అయ్యో నేను తగు. అమ్మ ఖుషి భయపడుకో. నువ్వేదో మాటిచ్చావని, ఆ మాట మీద నిలబడతావని నాకైతే నమ్మకం లేదు. ఒట్టి అమాయకురాలివి నువ్వు. ఇప్పుడే ఒప్పుకుంటావు, రేపేదైనా సమస్య వస్తే ఖుషిని పంపించలేను, విడిచిపెట్టలేను అని చెప్పి ప్రతిసారి ఇదే గొడవ. తులసి, ఈ అమ్మాయి వల్ల తప్పు జరిగినా, ఈ అమ్మాయి కోసం ఎవరైనా గొడవ చేసినా, పోలీసులు వచ్చినా ఈ అమ్మాయి వెళ్ళిపోవాలని హారతి మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ హారతి ఏంటి, ప్రమాణాలేంట్రా? అది నీ తోటపుట్టిన చెల్లెలురా. బంధాలు వేరు, మాట నిలబెట్టుకోవడం వేరు. ప్రమాణం చేసి చెప్పు. చెప్పు. నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? చాలమ్మా, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు. చెప్పు తులసి. ఖుషి నా కూతురు. ఈ ఇంటికి ఖుషి పాప వల్ల ఏ సమస్య వచ్చినా, ఖుషి వెళ్లాల్సి వస్తే ఖుషి పాపతో పాటు
నేను వెళ్ళిపోతానని ప్రమాణం చేస్తున్నాను. తులసి, తులసి. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటమ్మా? అమ్మా, నీకు పుట్టిన నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నా ఖుషి పాపపై నాకు అంతే నమ్మకం ఉంది. తను ఏ తప్పు చెయ్యదు, తన వల్ల ఏ సమస్య రాదు అని నన్ను నమ్మమ్మా. తులసి అమ్మా, తులసి.